అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ, అలాగే రోటీ కపడా రొమాన్స్ సినిమాని ఆశీర్వదించడానికి వచ్చిన అందరికీ కూడా, ప్రముఖులందరికీ కూడా వెరీ 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 గుడ్ మార్నింగ్. రోటీ కపడా రొమాన్స్ విక్రమ్ గారు, మేము బెక్కం గారితో వర్క్ చేసేటప్పటి నుంచి చూస్తూ ఉండేవాడిని ఆయన్ని. ఒక 2 years పట్టిందా సార్? 2 years నుంచి 4 years అంటే బెక్కం గారి దగ్గర నుంచి చాలా ఫాస్ట్గా వచ్చినట్టే. సో వెరీ హ్యాపీ. స్లో అయినా కూడా మన బెక్కం వేణుగోపాల్ గారి హ్యాండ్ చాలా మంచిది. కొత్త వాళ్ళందరికీ కూడా ఎప్పుడు పాజిటివ్గానే వర్క్ అయింది. నాకు అలాగే వర్క్ అయింది. ఒక 12-13 years బ్యాక్ ప్రేమేష్ కాదలని ఒక చిన్న సినిమా బెక్కం గారు చేసిన దాంట్లోనే నేను ఫస్ట్ టైం లీడ్ కింద ఇంట్రడ్యూస్ అయ్యాను. సో అప్పటి నుంచి నాకైతే చాలా బాగుంది. సో మీ అందరికీ కూడా, యంగ్ యాక్టర్స్ అందరికీ కూడా, అందరినీ చూస్తుంటే కొంచెం అదే గుర్తొస్తుంది. ఇక్కడే ప్రసాద్ ల్యాబ్లోనే అప్పుడు మేము ఈవెంట్ కూడా పెట్టాం. అప్పుడు డబుల్ ప్లాటినమ్, ట్రిపుల్ ప్లాటినమ్ అనేది ఉండేది. ఇప్పుడు లేదులేండి అది. ఇప్పుడు అంతా మిలియన్స్ దీని మీదే నడుస్తుంది కదా. సో ఎనీవే, వెరీ హ్యాపీ. April 12th రిలీజ్ అవుతుంది. ట్రైలర్స్ అవి కూడా చాలా డిఫరెంట్గా ఎమోషనల్ ట్రైలర్ని రిలీజ్ చేశారు. చాలా బాగుంది. యూత్కి ఖచ్చితంగా ఈ సినిమా కనెక్ట్ అవుతుంది. సమ్మర్లో నాకు తెలిసి చాలా పెద్ద సక్సెస్ కొడతారని గట్టిగా నమ్ముతుందని ఈ సినిమా. అందరూ కూడా April 12th రోటీ కపడా రొమాన్స్ సినిమాకి మీ ఫ్రెండ్స్ అందరితో, గ్రూపులతో, యూత్ అందరూ వచ్చి కొత్తగా యాక్ట్ చేసిన యాక్టర్స్ అందరినీ, కొత్తగా డైరెక్ట్ చేసిన, ఫస్ట్ టైం డైరెక్ట్ చేస్తున్న విక్రమ్ గారిని, అలాగే మా లక్కీ మీడియాని అందరూ కూడా మంచి మనసుతో ఆదరిస్తారని, న్యూ టాలెంట్ని ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తప్పకుండా ఈ సినిమా పెద్ద సక్సెస్ అవుతుంది. మళ్ళీ సక్సెస్ మీట్లో కలుద్దాం. సినిమా చూసాక ఎవరెవరు ఎలా పర్ఫామ్ చేశారో అదంతా కూడా మాట్లాడుకుందాం. అందరూ చాలా బాగా చేశారని ఆశిస్తున్నాను. అలాగే దీనికి వర్క్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్స్ కానీ, టెక్నీషియన్స్, ఎడిటర్ కానీ, కెమెరామ్యాన్ గారు కానీ అందరికీ కూడా వెరీ వెరీ ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. మొన్ననే ఒక ప్రెస్ మీట్ పెట్టాము. ఈ సినిమా గురించి మా యాక్టర్స్ని అందరూ ఇంట్రడ్యూస్ చేశాను. సినిమా ఎలాంటిదని మీకు మొన్న చెప్పడం జరిగింది. సినిమాలోని ఇంకో ఐటమ్ ఫ్రెష్ ట్రైలర్, ఎమోషనల్ ట్రైలర్ లాంచ్ చేయడానికి శ్రీ విష్ణు గారిని అడగడం. విష్ణు గారు తాను ఇప్పుడు సినిమా రిలీజ్ ఉంది, అలాగే ఇంకో సినిమా షూట్ ఉంది, చాలా బిజీగా ఉన్నా కూడా 2 days నుంచి ప్లాన్ చేస్తున్నా తనతో చేయించాలని. నాకు తన జర్నీ చాలా మనస్ఫూర్తిగా తను విష్ చేస్తాడు. అది మంచి జరుగుతుంది కాబట్టి తనతో ఇది చేయించాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా. జరిగింది అది. నిన్న అనుకున్నది, మొన్న అనుకున్నది, ఈరోజు జరిగింది. ట్రైలరు ఇప్పుడే రిలీజ్ అయింది. మీకు అందరికీ నచ్చుతుందని కోరుకుంటున్నా. రోటీ కపడా రొమాన్స్ అనేది సినిమా మీ టైటిల్ వినగానే ఒక టైప్ సినిమా ఇట్లని రకరకాలుగా అనిపిస్తుంటుంది. అలా ఈ సినిమాలో అన్ని ఎమోషన్స్ ఉన్నాయి. నాట్ ఓన్లీ ఫన్నీ యాంగిల్, లవ్ స్టోరీస్, ఒక పెయిన్ ఉంది అని చెప్పడం కోసం ఈ స్పెషల్గా ఈ ట్రైలర్ చేయడం జరిగింది. ఇంకో ట్రైలర్, అది టోటల్ సినిమా ట్రైలర్ని, బిగ్ ట్రైలర్ నెక్స్ట్ వీక్ ఒక 10 daysలో లాంచ్ చేయబోతున్నాము. April 12th ఈ సినిమా రిలీజ్ అవుతుంది. ఎవరైతే యూత్ ఆడియన్స్ ఉన్నారో, ఫ్యామిలీ ఆడియన్స్ ఉన్నారో, యంగ్ కపుల్ ఎవరైతే ఉన్నారో అందరికీ సినిమా చాలా దగ్గరగా కనెక్ట్ అవుతుంది. ఇంతకుముందు నేను తీసిన ప్రేమ ఇష్క్ కాదల్, హుషారు లాగా మిగతా అన్ని సినిమాలు పక్కన పెడితే నేను టార్గెట్ ఆడియన్స్గా కొత్త వాళ్ళతోటి, గ్రూప్ పీపుల్తో చేసిన సినిమా ప్రేమ ఇష్క్ కాదల్, హుషారు సూపర్ సక్సెస్ అయ్యాయి. ఒక ఎంకరేజ్మెంట్ తోటి మళ్ళీ ధైర్యంగా ఈ కథను ఎంచుకోవడం జరిగింది. ఎంచుకున్న దగ్గర నుంచి ఈ రోజు వరకు ఈ సినిమా టీం అంతా చాలా హార్డ్ వర్క్ చేసి ఈరోజు ఒక స్టేజ్లోకి తీసుకొచ్చారు. ఈ సినిమా April 12th రిలీజ్ అవుతున్న ఈ సినిమాని మీరందరూ మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలని కోరుకుంటూ మిగతా టీం మెంబర్లు కూడా మీతో మాట్లాడతారు. థ్యాంక్ యూ సో మచ్. తన బిజీ స్కెడ్యూల్ నుండి టైం తీసుకొని ఇక్కడికి వచ్చిన విష్ణు గారికి థ్యాంక్స్ చెప్పాలి. రెండోది, నా మొదటి సినిమా ప్రొడ్యూసర్గా నేను ఫస్ట్ టైం నాకు విక్రమ్ స్టోరీ నరేట్ చేసినప్పుడు ఈ సినిమాకి ఎంత దూరమైనా వెళ్ళొచ్చు, ఏమైనా చేయొచ్చు అనిపించింది. గోపి గారి సపోర్ట్తో ఎక్కడ తగ్గకుండా, ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా కథకు కావాల్సినంత చేశాము. దానికంటే బెటర్గా అవుట్పుట్ వచ్చింది. చాలా హ్యాపీగా ఉన్నాము. దాని గ్లిమ్స్ ఈరోజు మీరు ఈ ప్రీ ట్రైలర్లో గ్లిమ్స్ చూశారు.
ఒక కంప్లీట్ ఎమోషనల్ రోలర్ కోస్టర్ రైడ్, జస్ట్ నాట్ ఎమోషనల్ బట్ ఆల్సో ఫన్ రైడ్. సో సినిమాకి వచ్చి చూడండి, 12th April రిలీజ్ అవుతుంది, మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. ఇంతకంటే ఎక్కువ చెప్పలేను. సినిమాకి వచ్చి చూడండి, మీరే ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ. Sorry for the late Andy, and first of all, thank you so much Sri Vishnu Garu for coming over and supporting us. So yeah, మీరు ఇప్పుడే గ్లిమ్స్ చూసారు కదా. I hope you all like it, and ట్రైలర్ వస్తుంది, ఇంకా more events are there, అప్పుడు ఎక్కువ మాట్లాడతాను. For now, there is one dialogue in the glimpse if you observe. లవ్ అంటే ఇన్స్టెంట్ డెసిషన్స్ తీసుకుంటారు, పెళ్ళంటే ఇవన్నీ గుర్తొస్తాయా మీకు? దట్ వాజ్ మై డైలాగ్ ఇన్ ద glimpse. Hope you remember it, but there is a strong reason, oka valid reason undi why men are not, ready to give that kind of commitments. Aa reason ni chala sensible ga ma directors screen meeda chupincharu. We hope you all get connect to at least one of the stories. There are 4 stories. Oka story ki definitely connect avutaru. That's what I'm believing in. Thank you so much to my producers and my co-actors and my whole team. Thank you. ముందుగా శ్రీ విష్ణు గారికి థ్యాంక్ యూ అన్న. యువర్ ఇన్స్పిరేషన్ టు మెనీ ఆస్పైరింగ్ యాక్టర్స్. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్ అండ్ సపోర్టింగ్ అస్. అండ్ మా గోపి సార్, మా ప్రొడ్యూసర్ సార్, మీరు ఎంతోమంది కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ వచ్చారు, ఎంతోమంది టెక్నీషియన్స్ని, ఎంతోమంది యాక్టర్స్ని. థ్యాంక్ యూ సార్. వన్స్ అగైన్ కొత్త వాళ్ళతో తీసి నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు ఐల్ బీ ఫర్ ఎవర్ గ్రేట్ఫుల్ సార్. అండ్ మా ప్రొడ్యూసర్ సృజన్ అన్న, థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ ఇన్ దిస్ ప్రాజెక్ట్. ఐఎమ్ ఫర్ ఎవర్ గ్రేట్ఫుల్. అండ్ మా డైరెక్టర్ విక్రమ్ అన్న, ఈ జర్నీ మొత్తంలో హీస్ బీన్ సపోర్టింగ్ మీ, హీస్ ఆల్వేస్ బీన్ ఎంకరేజింగ్ మీ. థ్యాంక్ యూ ఫర్ దట్ అన్న. అండ్ మా డిఓపి సార్, యూర్ వన్ ఆఫ్ ది యాసెట్స్ టు దిస్ మూవీ. ఐఎమ్ షూర్ మా అందరినీ చాలా చూపించినందుకు చాలా థ్యాంక్ యూ సార్, బాగా చూపించినందుకు. ఐఎమ్ షూర్ ఆఫ్టర్ దిస్ మూవీ విల్ రిసీవ్ ఎ లాట్ ఆఫ్ అప్రిసియేషన్. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఎ పార్ట్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్ సార్. అండ్ జేడీ సార్, మాస్టర్, థ్యాంక్ యూ. మీరు ఎప్పుడు నన్ను ఎంకరేజ్ చేస్తూనే వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ సార్. ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ యూర్ ఇన్ దిస్ ప్రాజెక్ట్. అండ్ అఫ్ కోర్స్ మై కో యాక్ట్రెస్ సోను, ఇట్స్ బీన్ లవ్లీ టు వర్క్ విత్ యూ. ముందు నుంచే ఫ్రెండ్స్ అవడం వల్ల ఇట్ వాస్ వెరీ ఫన్ అండ్ కంఫర్టబుల్ టు వర్క్ విత్ యూ. అండ్ అఫ్ కోర్స్ మై బాయ్స్ హర్ష, సుప్రజ్, తరుణ్, దే ఆల్వేస్ బీన్ సపోర్టింగ్ మీ. ఎన్ని హార్డ్ టైమ్స్ వచ్చిన ప్రతి దాంట్లో ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు బీ ఎ పార్ట్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్. అండ్ ఇంకా అందరి గురించి మేము మా లైఫ్ స్టోరీ అనుకోండి, మా లైఫ్లో జరిగే అప్స్ అండ్ డౌన్స్, గుడ్ అండ్ బ్యాడ్, హ్యాపీ అండ్ సాడ్ మూమెంట్స్. సో ఒక రోలర్ కోస్టర్ రైడ్. ఇట్స్ నాట్ జస్ట్ ఫన్ అండ్ కామెడీ, దెర్స్ అ లాట్ ఆఫ్ ఎమోషన్ ఇట్. అదే చూపిద్దాం అనుకున్నాం మేము ఈ టీజర్తో. అండ్ సో మా ఫస్ట్ టీజర్ రిలీజ్ అయినప్పుడు చాలా ప్రేమించారు. సాంగ్ రిలీజ్ అయింది, అందరూ బాగా రిసీవ్ చేసుకున్నారు. ఈ టీజర్ కూడా అలాగే ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందని చాలా బలంగా నమ్ముతున్నాను. సో April 12th థియేటర్స్లో వస్తున్నాం. మీ అందరి సపోర్ట్ అండ్ లవ్ ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ముందుగా ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. చాలా టైం స్పెండ్ చేశారు. అండ్ ఇవాళ మాలాగా సినిమాల గురించి కలలు కానీ ఏమీ లేని స్టేజ్ నుంచి ఈరోజు ఒక హీరోగా అంత పెద్ద స్టేజ్లో ఉన్న శ్రీ విష్ణు గారి చేతుల మీదుగా మా ఎమోషనల్ డోస్ లాంచ్ అవ్వడం చాలా చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అన్న. యూ హ్యావ్ బీన్ అన్ ఇన్స్పిరేషన్ టు ఆల్ ఆఫ్ అస్. అండ్ రోటీ కపడా రొమాన్స్ ఎమోషనల్ డోస్ డెఫినెట్లీ అందరికీ నచ్చుతుంది. దానివల్ల సినిమా మీద కూడా చాలా ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తుంది. మేము చేసినా కూడా మేము ఇప్పుడు ఇక్కడ కూర్చొని చూస్తుంటే నేను సందీప్ ఇందాక మాట్లాడుకుంటున్నాం, మాకే ఎమోషనల్గా అనిపిస్తుంది. సో అందరికీ అలానే నచ్చుతుందని కోరుకుంటున్నాను. అండ్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు మై ప్రొడ్యూసర్స్ బెక్కం వేణుగోపాల్ గారు అండ్ సృజన్ గారు ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ అండ్ for believing in me that I can take up this role. Harsha, I am very, very thankful to my director Vikram Garu. Sir, you all have given us hope industry lo mem edo sadinchagalamani. And ma DOP Santosh Garu, కలలు కనండి, ఆ కలలు సాకారం చేసుకోవడానికి కష్టపడండి అని. మన సినిమానే ఒక రంగుల కలల ప్రపంచం. ఈ కలల ప్రపంచంలో ఉండాలి అని కలగన్నా ఒక 10 మంది కొత్త వాళ్ళ కష్టపడి చేసిన సినిమా ఇది. ముందుగా మొదలు పెడితే మా డైరెక్టర్ విక్రమ్ గారు. థ్యాంక్స్ అండి ఇక్కడ దాకా వచ్చినందుకు. అండ్ థ్యాంక్స్ ఫర్ శ్రీ విష్ణు అన్న. అండ్ ఇంత మంచిగా మాట్లాడిన మా హర్ష, ఇప్పుడు ఏం మాట్లాడినా అర్థమవుతలేదు. లెక్చర్ ఇచ్చినట్టే అనిపించింది కానీ కొంచెం చాలా బాగా మాట్లాడాడు. అంటే ఇంత బిజీ స్కెడ్యూల్ శ్రీ విష్ణు గారికి ఉన్నా కూడా ఓం బింబుష్ చేస్తున్నారు, ప్రమోషన్స్ అవుతున్నాయి, వేరే షూట్స్ ఉన్నాయి.
ఆయన ఇక్కడికి వచ్చి మాది రిలీజ్ చేశారు. మేము యాక్చువల్గా అనుకున్నాము ఓంబి ముష్లా సూట్ వేసుకొని వస్తారేమో అని మాకు కూడా. బట్ అండ్ మా సినిమా గురించి వస్తే చెప్పాలంటే నలుగురు ఫ్రెండ్స్, వాళ్ళ లైఫ్ స్టోరీస్. ఎట్లా అంటే చేతిలో ఉన్నది వదిలిపెట్టుకొని చేతులు కాలిపోయినాక ఏడ్చే టైపు. అది ఎందుకు కాలింది అనేది వ్యాలిడేషన్ కోసం మళ్ళీ ట్రై చేసే టైపు. సో ఏప్రిల్ 12th వస్తున్నాం, ప్లీజ్ చూడండి. ఇంకా వేరే ఈవెంట్స్లో ఇంకా మంచిగా మాట్లాడదామని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. తరుణ్, ఫస్ట్లీ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మీడియా వాళ్ళందరికీ, చాలా సపోర్ట్ చేస్తున్నారు లాస్ట్ టైం ఈవెంట్లో కూడా. సో మీడియా సపోర్ట్ చాలా ఇంపార్టెంట్ అండ్ యూ గైస్ హ్యావ్ బీన్ గివింగ్ సో మచ్ ఇంపార్టెన్స్. మా కోసం వెయిట్ చేసి ఈవెంట్ అంతా బాగా కవర్ చేసేటట్టు చూస్తున్నారు. యూ బీన్ సపోర్టింగ్ అస్. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈరోజు స్పెషల్ గెస్ట్ శ్రీ విష్ణు అన్న సినిమాలు యాక్చువల్లీ అన్నీ చూసాను నేనైతే, ఒక్కటి కూడా మిగిలించలేదు. ఐ రియలీ లైక్ హిమ్. అండ్ ఓం భీమ్ బుష్ సినిమా వస్తుంది, నేను అది నిజంగా చాలా హిట్ అవ్వాలని కోరుకునే మనుషుల్లో నేను ఒకడిని. పక్కా సక్సెస్ అవుతుంది సినిమా. నేను మొన్న టీజర్ చూసా. ఐ థింక్ దెర్ ఇస్ లాట్ ఆఫ్ స్టఫ్ ఇన్ ద ఫిలిం. అన్న పక్కా సినిమా సక్సెస్ అవుతుంది. ఫస్ట్ డే ఫస్ట్ ఆడియన్స్ నేనే అవుతా. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇంత బిజీ స్కెడ్యూల్లో వచ్చి మమ్మల్ని ప్రమోట్ చేశారు చూడు, అదన్నా మీకు సినిమా మీద ఉన్న లవ్, పీపుల్ మీద ఉన్న మీకు ప్యాషన్ ఈజీ కనపడేస్తుంది. సో మీరు ఇలాగే లైఫ్లో కొత్త వాళ్ళందరినీ ప్రమోట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ మన ఈవెంట్లో చెప్పాను, మళ్ళీ చెప్పుకోవాలి, ఎన్నిసార్లు చెప్పినా తక్కువే ఇది. ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మా ప్రొడ్యూసర్ గోపి గారు ఫర్ దిస్ ఆపర్చునిటీ, అండ్ మా డైరెక్టర్ విక్రమ్ అన్న, అండ్ సంతోష్ అన్న. ఇట్స్ అ బ్రిలియంట్ వర్కింగ్ విత్ హిమ్. అసలు మా సినిమాని ఇలా అనుకొని ఊహించుకున్న స్క్రిప్ట్ చదివినప్పుడు ఆయన విజువల్స్తో అది ఎక్కడో పెట్టేసాడు దాన్ని. సో అండ్ బాయ్స్, సృజన యాక్చువల్లీ ఎక్కువసేపు ఉండాడు, సడన్గా గుర్తురాడు అనమాట. ఎక్కువసేపు ఉండాడు, ఫోన్లోనే ఎక్కువ మాట్లాడుతుంటారు. సో థ్యాంక్ యూ సృజన, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మై కాస్ట్, మై బాయ్స్, ఫుల్ క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోయాం. ఐ లైక్ టు థ్యాంక్ దెమ్ ఫర్ బీయింగ్ సో ఫ్రెండ్లీ. చాలా బాగా జెల్ అయ్యి బాగా చేసామని అనుకుంటున్నాం మేమైతే. మీరు టీజర్ అన్నీ చూసుంటారు, బాగా వచ్చింది అనుకుంటున్నాను నేను. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా స్టార్ట్ అనేది ఒక మిరాకిల్ యాక్చువల్లీ. ఎందుకంటే మొన్న మాట్లాడేటప్పుడు 15 years జర్నీ అది చెప్పాను. బట్ ఏంటంటే ఈ స్టార్ట్ అనేది ఒక మిరాకిల్ యాక్చువల్లీ. అంటే ఇంత 8 members క్యాస్ట్ కొత్త వాళ్ళతో సినిమా చేయడము, అది కూడా వాళ్ళని నమ్మి సినిమా చేయడం అనేది చాలా కష్టం. సో ఆల్మోస్ట్ ఒక 6 years నుంచి ఆ ప్యాషన్తో కథ మీద కూర్చొని, ఫస్ట్ కథ అంతా అయిపోయినాక కూడా ఫ్లాస్ ఉండొచ్చు, మేబీ మార్కెట్ స్ట్రాటజీస్ కావచ్చు, అన్నిట్లో కూడా అంత ఆలోచించినాక కూడా కథను నమ్మి సినిమాని ముందుకు తీసుకెళ్ళడానికి గోపి సార్ ఈజ్ ద ఫస్ట్ పర్సన్. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. దాని తర్వాత ఆ ప్రాసెస్లో మళ్ళీ సృజన్ వచ్చి యాడ్ అయ్యారు ఈ సినిమాలో. ఈజ్ ఆల్సో సో ప్యాషనెట్ అబౌట్ ఫిలిమ్స్. థ్యాంక్ యూ సృజన్. సో వీళ్ళిద్దరు సపోర్ట్తో ఇప్పటి వరకు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా సినిమాని ఫుల్ ఫ్లెజ్గా తీసినాం. సో ప్రమోషనల్ పార్ట్కి వచ్చేటప్పుడు కొత్త వాళ్ళని ఎట్లా ప్రమోట్ చేయాలనే విషయంలో ముందుకెళ్తున్న టైంలో ఫస్ట్ మనకు గోల్డెన్ హ్యాండ్ పడ్డది, అది దిల్రాజు సార్. సో చెప్పేది ఏంటంటే యాక్చువల్లీ గోల్డెన్ హ్యాండ్ అనే దానికంటే ముందే రోటికాప్టర్ రొమాన్స్ అనే టైటిల్ అది రాజు గారిది. దిల్రాజు సార్ అనే సార్కి ఈ కథ తెలుసు, ఆ కథ కూడా బాగా ఇస్తాం ఆయనకి. సో ఆ ట్రావెలింగ్లో ఈ టైటిల్ అనేది దీనికి యాప్ట్ అని చెప్పి గోపి సార్ అండ్ నేను అడుగుతూ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ టైటిల్ లాంచ్ కూడా దిల్రాజు గారి చేతుల మీద జరిగింది. థ్యాంక్ యూ. దాని తర్వాత ఫస్ట్ సాంగ్ ఎలా రిలీజ్ చేయాలి, ఏం చేయాలన్నప్పుడు మళ్ళీ హ్యాపెనింగ్ మ్యూజిక్ డైరెక్టర్, ఒక మంచి మ్యూజిక్ డైరెక్టర్ అయిన తమనన్న ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేశారు. దాని తర్వాత ఇప్పుడు ఎమోషనల్ టీజర్ లాంచ్ చేసే టైంలో ఒక 2 days నుంచి అనుకుంటున్నాం ఎవరు చేస్తే బాగుంటుందని. సో ఫైనల్గా శ్రీ విష్ణు అన్న ఇక్కడికి వచ్చి టీజర్ లాంచ్ చేయడం చాలా హ్యాపీగా అనిపించింది. తన బిజీ స్కెడ్యూల్ని వదిలేసి, సినిమా అంటే తెలుసు కదా ఎంత కాంప్లికేటెడ్ ఉంటుందో, అలాంటి దాంట్లో కూడా కొత్త టీంని అండ్ గోపి సార్ని ఎంకరేజ్ చేద్దామని చెప్పి ఇక్కడికి వచ్చి, ఆయన కూడా ఒక గోల్డెన్ హ్యాండ్. ఎందుకంటే ఒక 13-14 years బ్యాక్ ప్రేమాష్ కాదల నుంచి ఇప్పటి వరకు ఆయన సక్సెస్ ఏదైతే ఉందో అది ఇన్స్పిరేషన్ చాలామందికి. ఇక్కడ ఉన్న హీరోలు కూడా మేబీ 14 years తర్వాత అలాగే ఉంటారేమో అని నేను అనుకుంటున్నా. థ్యాంక్ యూ. గుర్తు కదా మాట్లాడాలి, మొన్న యాంకర్ లేదు మొన్న. సో ఇక్కడ ఉన్న యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో కోఆపరేటివ్
వెరీ వెరీ ఏమంటారు హార్డ్ వర్కింగ్. ఒక 1 ఇయర్ నుంచి ఇదే సినిమా మీద ఇదే కథ మీద ట్రావెల్ అవుతూ ఇక్కడ వరకు వచ్చాం. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ సంతోష్ అన్న డిఓపి, మరాఠీ ఫిల్మ్స్ చేశారు, హిందీ ఫిల్మ్ చేస్తున్నారు. సో ఐ నీడ్ సమ్ పర్సన్. అతను ఏంటంటే సినిమాని మోయడానికి ఒక పర్సన్ కావాలి, ఒక విజన్ ఉన్న డిఓపి కావాలని వెతుకుతున్న టైంలో నాకు గాడ్ గిఫ్ట్ అది సంతోష్ అన్న దొరికారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఫస్ట్ ఒక 6 months చేయడానికి అన్నారు, బట్ ఫైనల్గా కథ విని అంతా అయిపోయిన తర్వాత ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఏ రోజు కూడా వేరే థాట్ లేకుండా ఇక్కడ వరకు ట్రావెల్ అవుతూ వచ్చారు. రేరెస్ట్ డిఓపీస్ అంటాను నేను, ఎందుకంటే చాలామంది ఇలా సినిమాలు చేస్తారు, మధ్య స్కెడ్యూల్ వస్తే మళ్ళీ వేరే చేస్తారు, బట్ అక్కడ నుంచి వరకు 2 years వరకు ఇదే సినిమాకి డెడికేట్ చేసి వర్క్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. కొరియోగ్రాఫర్ జేడి, థ్యాంక్ యూ. ఎప్పుడు పిలిచినా కూడా నో అనకుండా పరిగెత్తుకుంటూ వస్తాడు. థ్యాంక్ యూ. సోను, థ్యాంక్ యూ సో మచ్. మొన్న అన్నారు ఏదో ఇప్పుడే డిస్కషన్ అవుతుంది, హిట్ గిట్ నాకు అట్లా పెద్ద స్టేట్మెంట్లు ఇవ్వకు, ప్రెషర్ ఎక్కువ ఉంటుంది అన్నారు. నేనేమన్నానంటే హిట్ అనేది ఇది నేను క్యాజువల్గా చెప్పలేదు, ఆ సినిమా మీద నమ్మకంతో చెప్పా. 6 years ఆఫ్ జర్నీ, సినిమా ఏదో నాకు తెలుసు. అందరు ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకుంటుండొచ్చు, బట్ ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు ఇది, దిస్ ఇస్ కాన్ఫిడెన్స్. ఈ సినిమా డెఫినెట్గా పక్కా హిట్ అవుతుంది, ఇది మాత్రం మీరు రాసుకోండి. కానీ ఎంత పెద్ద సక్సెస్ అనేది తెలియదు, బట్ ఈ సినిమా మాత్రం డెఫినెట్గా అందరికి నచ్చుద్ది. ఇట్స్ అబౌట్ రోలర్ కోస్టర్ రైడ్. ఒక 4 ఫ్రెండ్స్, వాళ్ళ ఎమోషన్స్, లైఫ్లో జరిగే బయట మనం తిరుగుతుంటాం కదా ఫ్రెండ్స్, మనం చూసుకున్న ఫీలింగ్ వస్తుంది. గ్యాంగ్ ఫిలిం ఇది, డెఫినెట్గా అందరు గ్యాంగ్ ఎవరైతే ఉన్నారో ఫ్రెండ్స్తో అందరు వచ్చి చూడండి. ఈ సినిమాని నచ్చకుండా అయితే మీరు వెనక్కి వెళ్ళరు. ఈ సినిమా మీకు ఒక నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. నెవర్ కాంప్రమైజ్, మేము ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా సినిమా చేసాం బికాస్ ఆఫ్ ప్రొడ్యూసర్ సపోర్ట్. థ్యాంక్ యూ గైస్, అండ్ థ్యాంక్ యూ.